మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఈ లోకములో అన్నీ కలిగి సుఖముగా బ్రతికిన ధనవంతుడు మరణించాక యాతన పడుచున్నాడు, నరకంలో బాధపడుచు ఉంటున్నాడు. కానీ ఇదే లోకంలో ఏమీ లేకున్నా దేవునితో గడిపిన వ్యక్తి లాజరు లోకములో అనారోగ్యంతో బ్రతికినప్పటికీ, లోకంలో ఎవరు లేకోకుండా బ్రతికినప్పటికీ మరణించిన తర్వాత నెమ్మది పొందుచున్నాడంట దేవుని సన్నిధిలో. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సుఖాన్ని కోరుకుంటూ రేపటి దినమున యాతనను, బాధను కోరుకోకుండా, ఈ లోకములో నష్టమైన, బాధైన, ఒంటరితనమైన ఏమైనా సరే, కానీ మరణించిన తర్వాత నెమ్మది పొందుకొని దేవునితో గడిపే బిడ్డలుగా జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు. ఈ లోకములో అన్నీ కొద్దిపాటి సంతోషాలే అని తెలుసుకొని నీ బిడ్డలమైన మేమందరం కూడా లాజరులాగా తండ్రి ఈ లోకములో నీతో గడిపి మరణించిన తర్వాత నెమ్మది గల ప్రశాంతమైన నీ సన్నిధిలో చేరుటకు మమ్మల్ని అందరినీ కూడా నీవు ఆహ్వానించమని యేసు నామములో నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.